ఈ కార్ రేస్ స్కామ్ లో విచారణ ఎదుర్కోబోతున్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఆయన బావ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరో కేసులో బుక్ చేశాడా? ఇది కావాలనే చేశాడా లేక యాదృచ్ఛికంగా అలా జరిగిపోయిందా? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఈ కార్ రేస్ కేసు మొత్తానికి సంబంధించి కేటీఆర్ తన దగ్గర అగ్రిమెంట్ కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. పూర్తి ట్రాన్స్పరెంట్ గా నేను ఉంటాను, దేనికైనా లీగల్ గా ఫైట్ చేస్తాను అని చెప్పి. అసలు ఇందులో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏం చెప్తోంది? కేటీఆర్ వర్షన్ ఏంటి? చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది, ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదంటూ కూడా కేటీఆర్ చాలా గట్టిగా చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ప్రమోటర్గా ఉన్నటువంటి గ్రీన్కో ఎందుకు తప్పుకుంది? మొదటి సీజన్ నుంచి రెండో సీజన్కి కూడా అది స్పాన్సర్గా ఉన్నప్పటికీ అది కూడా దాంట్లో భాగమైనటువంటి గ్రీన్కో కంపెనీ సడన్గా రెండో సీజన్కి వచ్చేసరికి ఎందుకు తప్పుకుందని కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే గ్రీన్కోని కావాలని తప్పించింది ఎవరు? దీంట్లో నష్టాలు వస్తాయని తెలిసి, నెక్స్ట్ సీజన్లో లాభాలు రావని తెలిసి కావాలని గ్రీన్కో సంస్థని తప్పించారు అంటూ కూడా ఇప్పుడు కొత్త క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మొదటి సీజన్లో దాదాపు 110 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రమోటర్గా ఉన్నటువంటి గ్రీన్కో డబ్బులు రాలేదని తప్పుకుందని చెప్పారు ఇప్పటికే కేటీఆర్. అంత డబ్బులు రాకపోయేసరికి ఈ ఫార్ములా రేస్ సంబంధించిన అప్పుడే మొత్తం ఎంటైర్గా కూడా ఫ్లాప్ అయిందనేది కూడా భావించే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తారనేది కూడా ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు అప్పుడు జరిగినటువంటి అంశాలపైన వారు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ పైన వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వారు చేసినటువంటి అభియోగాలపైన కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారం అంతా నడుస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చినటువంటి ఏంటంటే గ్రీన్కో సంస్థకి కేటీఆర్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. దానితో పాటు అప్పట్లో మనం చూసాం, ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అనేక పెట్టుబడులు నేను తీసుకొచ్చాను, నాకు పెద్ద పెద్ద కంపెనీలు తెలుసు, అనేక రకాలుగా కూడా ఆయనకు సంబంధించినటువంటి అనుయాయులు కానీ లేకపోతే సంబంధించినటువంటి పేపర్లు కానీ పెద్ద ఎత్తున కూడా అప్పట్లో ఆయన బాగా ప్రమోట్ చేశారు. ఎందుకంటే గ్లోబల్గా కూడా హైదరాబాద్ని కేటీఆర్ తీసుకెళ్తున్నాడంటూ కూడా పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడారు. అంత పెద్ద పెద్ద మాటలు ఉన్నప్పుడు రెండో సీజన్కి గ్రీన్కో సంస్థ తప్పుకున్న తర్వాత మరొక సంస్థని స్పాన్సర్గా ఎందుకు తీసుకురాలేకపోయారనేది కూడా మొదటి క్వశ్చన్ చేస్తున్న నేపథ్యం పడుతుంది. ఎందుకంటే అనేక వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే సంస్థలు నాకు తెలుసని చెప్పినప్పుడు ఇంత పెద్ద భారీ సంస్థ, ఎందుకంటే చాలా భారీ అయినటువంటి ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి విషయంలో అది ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో నిర్వహిస్తున్నప్పుడు, ఎందుకంటే ఇతర ఏ రాష్ట్రాలకి అవకాశం రాలేదు, హైదరాబాద్కు వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ ఉన్నప్పుడు, ఖచ్చితంగా అది ఉన్నప్పుడు ఈ గ్రీన్కో సంస్థ తప్పుకున్నప్పుడు వేరే ఒక కంపెనీ అని తీసుకొచ్చినంటే కంపల్సరీ ఎవరికి అంత భారం ఉండేది కాదనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ అనేది లాస్ అనేది ముందుగా తెలిసిన తర్వాతే గ్రీన్కో సంస్థని తెలివిగా సైడ్ చేశారనేది ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ గ్రీన్కో కట్టాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఈ ఫార్ములా రేస్ సంబంధించిన విషయం, ఆ డబ్బుల్ని ఇప్పుడు తెలివిగా హెచ్ఎండిఏ నుంచి కూడా డబ్బులు కట్టించారనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతున్న నేపథ్యం. ఇక్కడ ఒక పరిణామం
బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్లు చాలా మంది కొన్నారు. ఒక్కొక్కరు 15 కోట్లు, 20 కోట్లు, 25 కోట్ల వరకు కూడా వారు బీఆర్ఎస్ పార్టీకి వారు ఇచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. అంత పెద్ద మొత్తంలో వాళ్ళందరూ కూడా పెద్ద వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన వ్యక్తుల వాళ్ళందరూ. సో వాళ్ళని ఎవరిని కూడా ఖచ్చితంగా రెండో సీజన్కి స్పాన్సర్ తీసుకొచ్చే సత్తా కేటీఆర్కి ఉంది. కానీ ఆ ఒక్క వైపు ఆయన అడుగులు వేయకుండా కావాలనే గ్రీన్ కోన్ తప్పించి ఈ రకమైనటువంటి పనులు చేస్తారనేది కూడా ఇప్పుడు కొత్తగా క్వశ్చన్స్ రేట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు గ్రీన్ కో కాదంటే వేరే కంపెనీకి ఎందుకు తీసుకురాలేదంటే కూడా మరొక క్వశ్చన్. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీకి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన విరాళాలు వచ్చాయి కాబట్టి దాంట్లో కేవలం 110 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ తీసుకురాలేకపోయారనేది కూడా ఇప్పుడు క్వశ్చన్స్ ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ఫార్ములా ఈ ప్రమోటర్గా గ్రీన్ కోన్ తప్పించడంలో ఏమైనా ఒక ప్లాన్ ఉందా, పక్క ప్రణాళిక ఏమైనా ఉందా అనేది కూడా ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఒక డౌట్ కూడా రేజ్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు గ్రీన్ కోకే డబ్బులు అంటే స్పాన్సర్గా ఉన్నటువంటి సంస్థకే డబ్బులు రానప్పుడు నెక్స్ట్ సీజన్కి ప్రభుత్వానికి ఎలా డబ్బులు వస్తాయి అనేది ఇప్పుడు క్వశ్చన్. దాంతోపాటు కేటీఆర్ ఎందుకు ఈ చిన్న లాజిక్ని మిస్ అయ్యారంటూ కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మరొక డౌట్ ఏంటంటే అప్పుడు ఈ ఫార్ములా రేస్ జరుగుతున్నప్పుడు వారు కొన్ని టికెట్ల రేట్లు పెట్టారు. అవంతా కూడా బిగ్ మైట్ షోలో వాళ్ళు పెట్టారు. 1000 రూపాయలు ఒకటి, 3500 రూపాయలు సంబంధించిన సెక్షన్ ఒకటి, దానితో పాటు దాంతోపాటు 25,000 మంది దాకా ఒకేసారి ఈ కార్ రేసింగ్ని చూడడానికి వీక్షకులకి వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తారు. అంత పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు గ్రీన్ కోన్ తప్పించారనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.